ఓం గురుభ్యో నమః. వరం తరం వరలక్ష్మి. వరలక్ష్మీదేవి గురించి నేను నాకు తెలిసిన విషయాలని చెప్తాను. దాని ముందు గణపతిపైగా ఒక పాట పాడుతాను. మహాగణపతే నమోస్తుతే, మహాగణపతే నమోస్తుతే, మాతంగవదనా నమోస్తుతే, మాతంగవదనా నమోస్తుతే, గిరిజానందన నమోస్తుతే, గిరిజానందన నమోస్తుతే, పార్వతి బాలక నమోస్తుతే, పార్వతి బాలక నమోస్తుతే, ఓంకారేశ్వర నమోస్తుతే, ఓంకారేశ్వర నమోస్తుతే, విఘ్న వినాయక నమోస్తుతే, విఘ్న వినాయక నమోస్తుతే, నమోస్తుతే, నమోస్తుతే. మహావిష్ణుతోడ గుండెల్లో ఉండే మహాలక్ష్మిని తలిచిదా మనం వరలక్ష్మి నోము చేస్తాము. వరలక్ష్మీదేవి పార్కడల్తోడ స్వరూపంను చెప్పవచ్చును. వరలక్ష్మి మన ఇంటికి వచ్చి గొలు ఉండేదాన్నించిదా వరలక్ష్మి పండగ చేస్తాము. ఆవణి నెల వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారందా మనం ఈ పూజని చెయ్యవల. వరలక్ష్మి పూజ చెయ్యంగా మన ఇంటికి చుట్టాలు వస్తే మన ఎట్ల కడవల నిలుచుని వాళ్ళని సంతోషంగా పిలిచేమో దాన్ని వేళ వరలక్ష్మిని రావమ్మ మా ఇంటికిని పిలియవల. ఈ పూజని చేసే ఇంట్ల మహాలక్ష్మి ఎప్పుడూనూ వాసం చేసును. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మన ఇల్లు శుద్ధంగా ఉండవల. శుద్ధంగా ఉండేది లక్ష్మికి నిండపెట్టును. సూర్యుడు ఉదయం ముందు లేసి కడవల నీళ్లు చల్లి ముగ్గు పెట్టి ఎరమన్ను పుయ్యవల. ముగ్గు పెట్టి వరలక్ష్మిని రావమ్మ అని పిలియవల. పిలిచి పూజని మనసు తృప్తిగా చెయ్యవల. వరలక్ష్మీదేవికి తీవుంట బాగా పెట్టును. దాన్నించి మనం పాల పరమాన్నం, పప్పు పరమాన్నం, చక్కెర పొంగలి చేసి దేవికి ప్రసాదంగా ఇయ్యవచ్చును. దేవికి ప్రీతి అయిన పూలు పూజ చేస్తాం. తామర పూలు, తాళంబు, వాసన ఉండే పూలు అన్నీ దేవికి ప్రీతిదా. అన్ని విధ పండ్లును నైవేద్యం ఇయ్యవచ్చును. నాటి దినం ముత్తైదు వాళ్ళు పట్టుచీర కట్టుకుని పూజ చేసి మింటే వరలక్ష్మీదేవి చాలా సంతోషపడును. ఒక రూపాగా కర్పూరం తీసి వెలిగించి శ్రద్ధగా దండం పెడితే వరలక్ష్మీదేవి మనకు అన్ని కటాక్షంను ఇచ్చును. పూజకు వచ్చే ముత్తైదు వాళ్లకు మన తాంబూలాలు ఇస్తే మనకు కావలసిన వరాలు అన్నీ వరలక్ష్మి ఇచ్చునూను పద్మపురాణంలో చెప్పి ఉన్నారు. వరలక్ష్మీదేవి వాసం చేసే తావు తులసి, బిల్వం, నెల్లి, ఆడవాళ్లతోడ గొంతు, మనం తలకు పోసిని కొన గెంటు వేసుంటాం చూడ, ఆ కొన గెంటులో కూడా లక్ష్మి ఉంది. పసుపు, దీనివేళ 108 తావుల వాసం చేస్తారు. నాటి దినం విల్వంలో మనం పూజ చేసి మింటే లక్ష్మీదేవి చాలా సంతోషమవును. అది లేకుండా బాగా శక్తి, ధైర్యం ఉండేవాళ్ళు, తవం చేసేవాళ్ళు, పేదవాళ్లకు సేవ చేసేవాళ్ళు, సురుసురుపుగా ఉండేవాళ్ళు హృదయంలో వరలక్ష్మీదేవి ఉండారుంట. వెనక బియ్యంల అన్నలక్ష్మి, బంగారుల స్వర్ణలక్ష్మి, చదువుల విద్యాలక్ష్మిని చెప్పుకునే పోవచ్చును. అష్ట ఐశ్వర్యం ఇచ్చేది లేకుండా వరలక్ష్మి మాంగళ్య భాగ్యాన్ని కూడా మనకు ఇస్తారు. దాన్నించిదా ముత్తైదు వాళ్ళు మన మొగుడు ఆరోగ్యంగా కాను దీర్ఘ ఆయుషుతోడ ఉండవలని వరలక్ష్మీదేవి మా ఇంటికి రామ్మ అని పిలిచి వేడుకుంటారు. ఈ దినం మనం వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్మిలను పూజించే భాగ్యం మనకు చిక్కును. శ్రీ మహాలక్ష్మి మూలమంత్రం ఏమింటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి మే. ఓం శ్రీం హ్రీం శ్రీం
మహాలక్ష్మియే నమః. ఎరువుగా ఉండే తామరపూలు ఉంది కదా, దాంట్లో వసించే మహాలక్ష్మి నేను తల వంచి మిమ్మల్ని వేడుకుంటాను, దానికి లక్ష్మీదేవి చాలా సంతోషపడతారు. నాకు కావలసిన అన్ని సౌభాగ్యాలను ఇవ్వండి ఇవ్వండి దాన్ని ఈ మంత్రంతోడ అర్థం. ఈ మంత్రాన్ని మనం దినం చేసే పూజల 9 సారి చెప్పితే మనకు అన్నీను కలుగును. కుబేరుడు దేర ఎంత డబ్బు బంగారు ఉంటేను మనకు మహిమ కళలు, పుత్రభాగ్యం, సౌభాగ్యం, ఆరోగ్యం, దీర్ఘ ఆయుసు మనం తలచిందంతా మనకు కలవవల నడియవలంట ఈ వరలక్ష్మీదేవితోడ అనుగ్రహం ఉంటేదా మనకు చిక్కును. మన మనసుని ఏ గమనం లేకుండా వరలక్ష్మీదేవిని శ్రద్ధతోడ పూజ చేస్తమింట వాళ్ళ ఆశీర్వాదం మనకు వరంగా ఎప్పుడూను ఫలితమవును. ప్రపంచంలో దేవి లేని తావే లేదును చెప్పవచ్చును. శివుడే పార్వతికి వరలక్ష్మీ వ్రతతోడ మహిమని చెప్పినారనిసి మనం వినిండాము. దీని గురించి ఒక కథ కూడా ఉంది. దీన్ని నేను చిన్న కథగా చెప్పాను. చారుమదిని ఒక ఆడది. కుండినపురంన ఒక ఊర్లో వాళ్ళ మొగుడు, అత్తగారు, మామగారు బిడ్డలతో ఉన్నారు. అంటే వాళ్ళ పేదవాళ్ళుగా ఉంట్రి. అట్లా ఉంటే కూడా చారుమది ఇంట్లో ఉండే వాళ్లకు అందరినీ బాగా గమనించి అత్తగారు, మామగారు చేయవలసిన శుశ్రూషని చేసి ఉన్నారు. దీన్ని చూసిన వరలక్ష్మీదేవి చారుమదికి మనం ఏదైనా చెయ్యవలని తలచి చారుమది నిద్రపోంగా కలల వచ్చి, నువ్వు ఆవణి నెల వచ్చే పౌర్ణమికి మొదట్లో వచ్చే శుక్రవారం నన్ను తల్చి పూజ చెయ్యి. పూజ చేసి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి తాంబూలాలియ్యి. నేను అన్ని విధ సౌభాగ్యాలను ఇస్తాను అని చెప్పేసి మరిగించిపోతిరింట. తెల్లవారి లేచిన చారుమది వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గర చెప్పి అందరూ చేరి వరలక్ష్మీదేవి చెప్పిన మాదిరి పూజ చేసి అన్ని సౌభాగ్యాలను చిక్కిందిని కథనే ఉంది. ఇది నిజంగానే నడిచింది. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నుటుటి కుంకుమ రవిబింబముగ కన్నుల నిండుగ కాటుగ వెలుగ కాంచనగారము కలమున మెరియక పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసన వైకరుణ నిండక కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారము పూజలనందగ సాయం సంధ్య శుభఘడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఒక సంవత్సరం మనం శ్రద్ధగా నోమితే ఆ వరలక్ష్మితోడ వరమును ఆశీర్వాదనం నిశ్చయం ఫలితమవును. నాకు తెలిసిన వెరుగు తక్కువ వేళల్లో చెప్పవలసిన దాని నుంచి చెప్పిండాను. దీన్ని అందరూ విన్నారును తెలుస్తాను. ఈ పూజని మనం చెయ్యవలంట పుస్తకాల నిండుగా ఉంది. అది ఒకటి వెనక ఒకటి ఎట్లా చెయ్యవలని ఉంది. ఏది ఉంటేను ఈ పూజని ఒక ఆచార్యాన్ని మూలం చేసేది ఉచితంను నేను చెప్పి ముడువు చేస్తాను. గురుభ్యో నమః. ఓం